నెల 19-20 తేదీలలో దళిత హక్కుల పోరాట సమితి 4వ జిల్లా మహాసభలు బద్వేల్లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ మహాసభలు గడిచిన 3 సంవత్సరాల కాలంలో సాగించినటువంటి ఉద్యమాలకు సంబంధించి, భవిష్యత్తు ఉద్యమానికి సంబంధించినటువంటిది ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు వేదికగా జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతో ఇవాళ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి పరిపాలనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ దళితులను, మైనారిటీలను టార్గెట్ చేసి ఊచకోత కోయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉంది. అందులో నుండే అంతకుముందు భారత రాజ్యాంగం పైన, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అవాకులు చవాకులు పేరినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అది మరొక ముందే ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన చెప్పుతో దాడి చేయడం అనేటువంటి ఘటన, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇవి పూర్తి కాకముందే ఇవాళ మళ్ళా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించకూడదు అనేటువంటి ఆదేశాలు ఏదైతే సుప్రీంకోర్టు, దాన్ని ఇవాళ ప్రభుత్వము అత్యుత్సాహంతో అమలు చేయాలనేటువంటి ప్రయత్నం సాగిస్తూ ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రిజర్వేషన్ వర్తించదు, కానీ సిక్కులకు, జైనులకు మాత్రం వర్తిస్తుంది అనేటువంటి వాదన ఏదైతే ఉందో, ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాడిగా మనం పరిగణించవచ్చు. ఇదొక ఎత్తు అయితే, ఇవాళ అనేక పోరాటాల నేపథ్యంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ తుంగలో తొక్కేటటువంటి విధానానికి పాలక ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నారు. పైగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఇవాళ సామాజిక సంఘాలు అనేక రూపాలలో పోరాటం సాగిస్తూ ఉంటే, పాలక ప్రభుత్వాలు ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక వివక్షతకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అందులో నుంచే ఇవాళ అనేక రూపాలలో పోరాడి సాధించుకున్నటువంటి అసైన్మెంట్ యాక్టును పూర్తిగా సమూలమైనటువంటి మార్పులు చేసి ఫ్రీ హోల్డ్ పేరుతో పేదల చేతుల్లో, దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. పేదలు ఇప్పటికీ దళితుల చేతుల్లో కనీసము